నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శివకామేశ్వరి ఆనందమయ్యమ్మతో లలితా శాస్త్రం. అమ్మగారు చాలా విశేషంగా మనకున్నటువంటి ఎన్నో సమస్యలకు లలితా సహస్రనామంలోనే పరిహారాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఏ నామాన్ని ఎలా పఠించాలి, దేనికోసం పఠించాలి, ఎన్ని రోజులు పఠించాలి, ఏ విధంగా మనకి ఫలితం వస్తుంది, ఇవన్నీ తెలియచేస్తున్నారు. ఇవాళ లలితా శాస్త్రి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాము. చాలా మంది అడిగినటువంటి ప్రశ్నేనండి. చెడు అలవాట్లకి బానిసలైపోతూ ఉంటారు. భార్య అయినా, భర్త అయినా, ఇంట్లో పిల్లలైనా, ఎవరో ఒకరు. వాటి నుంచి బయటపడే మార్గం కోసం చాలా వెతుకుతూ ఉంటారు. ఇక తల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటారు పిల్లల కోసం ఈ విషయంలో. భార్య అయినా, భర్తని ఎవరైనా సరే. అంటే వీరందరికీ ఒక నామజపం ద్వారా, అమ్మవారి నామం అలా జపించడం, పఠించడం, పారాయణ చేయడం ద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక పరిహారంగా కూడా చూడొచ్చని అంటారు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ. మరి ఇవాళ తెలుసుకుందాం, ఎటువంటి నామాన్ని మనం పఠించాలి, ఎలా పఠించాలి, పరిహారం ఎలా ఉంటుంది, ఫలితం ఏ విధంగా మనం పొందుతాం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. లలితా శాస్త్రం కార్యక్రమానికి స్వాగతం మీకు. అమ్మ, ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇందులో భాగంగా అంటే ఎక్కువగా ఏ సమస్య ఉందని అని అడిగితే ఆ క్వశ్చన్స్ మనం పిక్ చేస్తున్నాము. అందులో అడిగింది చెడు అలవాట్లకి బానిసలు అయిపోయారండి. ఎంత మారదామని ప్రయత్నించినా వాళ్ళు అవ్వలేకపోతున్నారు, పక్కన వాళ్ళు మారుద్దామన్నా కూడా మార్చలేకపోతున్నారు. దానివల్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు. భార్య అయినా, భర్త అయినా, పిల్లల గురించి అయినా, ఎవరి గురించి అయినా సరే. మరి అమ్మవారిది ఏ నామం పఠించాలి, ఎలా పఠించాలి, ఫలితం ఎలా పొందొచ్చు? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ లలితా శాస్త్రానికి స్వాగతం. చెడు అలవాట్లు లేదా దుర్గుణములు అమ్మ క్లుప్తంగా తెలుసుకుందాము. సృష్టి, స్థితి, లయములు, తిరోధానము, అలాగే అనుగ్రహము అని 5 పంచకృత్యములను చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ సింహాసనేశ్వరి అయింది. మనం శ్రీమాత చెప్పుకున్నాం, మహారాజ్ని చెప్పుకున్నాం, ఇప్పుడు సింహాసనేశ్వరి. సృష్టి, స్థితి, లయము. ఇక్కడ చూడండి, స్థితిలో ఎలా ఉండాలి? పాలనాశక్తి. లయము, ఇలా ఉండే చెట్ల అలవాట్లన్నీ లయం అయిపోవడం. సింహాసనం ఇవన్నీ చేస్తుంది. ఏం చేస్తుంది? సృష్టిస్తుంది, పాలిస్తుంది, లయం చేస్తుంది, తిరోధానం ఇస్తుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ 5 చేస్తుంది కాబట్టే ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి అయింది. ఇది అష్టాక్షరి మంత్రము. అష్టాక్షరి మంత్రం. శ్రీమత్ సింహాసనేశ్వరి. 8 నామాలు. ఈ 8 నామాలు విశేషమైనటువంటి నామములు. ఈ నామముల్ని పఠించడం ద్వారా దుర్గుణములు నశించడమే కాకుండా ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, తప్పేది, ఒప్పేది అనేటటువంటి ఆలోచనా శక్తిని ప్రసాదిస్తుంది. ఎందుకంటే సింహాసనేశ్వరి. అసలు సింహ అంటే అర్థం ఏంటి చూడండి. సృష్టి, స్థితి, లయములు. ఇక్కడ లయం అంటే హంస. హంస అంటే ఏంటి? హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటూ ఉంటాం. హంస అంటే ఆత్మ అంటారు. ఆత్మని హంస అంటారు. ఈ ఆత్మని పాలిస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ సింహాసనేశ్వరి. ఎక్కడ ఉంది? నీ హంస వెళ్ళిపోయిందండి. ఎవరన్నా శివైక్యం అయితే ఆయన హంస వెళ్ళిపోయింది అంటూ ఉంటారు. అంటే హంస అంటే ఆత్మ, అదే ఊపిరి. నీ ఊపిరిని అనుసంధానం చేసుకునే అమ్మ ఉంటుంది. అది ఇంకా మనం చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి చెప్పుకునే ముందు పరిహారం చెప్పుకుందాం. సింహాసనేశ్వరి అనే నామం చాలా విశేషమైనటువంటి నామం. ప్రతి ఒక్కరిలో దుర్గుణాలు ఉంటాయి. ఇది అందరూ చేయవలసినటువంటి నామం. ఏదో ఇది చిన్నదో పెద్దదో ఏదో ఒక దుర్గుణం ఉంటుంది. బద్ధకం కూడా ఒక దుర్గుణమేగా, ఖచ్చితంగా కదా. అది కూడా ప్రతి దుర్గుణాన్ని దూరం చేసేటటువంటి నామం ఈ సింహాసనేశ్వరి నామం. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమో నమః అనే నామాన్ని చక్కగా 108 సార్లు రోజు చదవడము. ఎలా చేసుకోవాలి? మీ యొక్క నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసుకొని, మంచి రోజు, మంచి తిథి చూసుకొని, అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి, తర్వాత లలితా సహస్రనామ పారాయణని పూర్తిగా ఒకసారి పారాయణ చేసి, అమ్మా ఈ నామాన్ని నేను నా యొక్క సమస్య తీర్చడం కోసం పారాయణ చేయాలనుకుంటున్నాను, ఆవిడ దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకొని అది సిద్ధింపచేయి అని చెప్పి కోరుకుని 108 సార్లు పారాయణ చేసి
దధ్యోజనాన్ని నివేదన చేయడం ద్వారా శాంతి లభిస్తుంది. ఓ పెరుగన్నాన్ని నివేదన చేయడం ద్వారా శాంతి లభిస్తుంది. చాలా విశేషమైనటువంటి నామం. మొదటి 3 నామాలు ఒక్కొక్క నామం గురించి విశేషంగా చెప్పుకున్నాం. మీరు అడిగే ప్రశ్నలు కరెక్ట్గా అలాగే ఉన్నాయి. శ్రీమాత, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. మామూలుగా చదివేటప్పుడు ఈ నామాల్లా కాకుండా స్టాంజాలా చదువుతాం కదా, అప్పుడు దీన్ని విడగొట్టి చదవకూడదు, కలిపే చదవాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎందుకంటే అమ్మా రహస్యనామ స్తోత్రం స్టార్టింగ్లోనే చెప్తారు, ఇవన్నీ మాలా మంత్రములు. అంటే 1000 నామములు 1000 మంత్రముల మాల. అందుకే ఈ పరిహారాలు. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క మంత్రం ఉంటుంది, ఒక్కొక్క బీజాక్షరాలు ఉంటాయి. అంత శక్తి పఠించుకోవచ్చు. బయటికి చెప్పంగా నామం పఠిస్తుంటేనే నువ్వు అంతర్లీనంగా వాటి యొక్క అక్షరాల్ని పలుకుతూ ఉంటావు. మనకి దానికి ఉపదేశం అక్కర్లేదుగా. ఇప్పుడు నేను చెప్తున్నాను, అయితే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి, సామవేదం వారు చెప్పినవి, చాగంటి గారు చెప్పినవి ఒకసారి వినండి. చక్కగా విని సహస్రనామాన్ని చేసుకోండి. ఒక నామాన్ని చేసుకోవచ్చు చక్కగా విశేషంగా చేసుకొని ఎలాంటి దుర్గుణములైనా పోగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటిది ఈ నామం. అందరూ తప్పకుండా చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.